ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో ఈ ఈ మంత్లో ఉండే వాగ్దానాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ జూన్ మాసం, ఈ 2025 సంవత్సరంలో ఈ 6 నెలలు దేవుడు మనతో వాగ్దానాన్ని ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు. చూడండి, దేవుడు మనల్ని పిలిచిన దేవుడు, మనం ఎన్నుకున్న దేవుడు అలాగనే మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. వాగ్దానాన్ని ఇచ్చేది మాత్రం కాదంట, దాన్ని నెరవేర్చే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. సో అలాగా ఈరోజు దేవుడు వాక్య భాగాన్ని 1 కొరింథీయులు 2:10 మనం ధ్యానించుకోబోతున్నాం. 1 కొరింథీయులు 2:10 ధ్యానించుకుందాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అని లేఖనంలో రాయబడి ఉంది. దేన్ని ఆయన మనకి బయలుపరిచి ఉన్నాడంట, దానికి ముందు వాక్యంలో ఒక మనుషుడు కళ్ళు చూడలేని కార్యాలు, చెవులు వినలేని కార్యాలు, మనుషుడు హృదయంలో ఎంతవరకు కలగకుండుండే కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడంట. హల్లెలూయా. చూడండి, ద రెవల్యూషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని అభిషేకించేది మాత్రం కాదు, మనల్ని నడిపించేది మాత్రం కాదు, రహస్యాల్ని ఆయన మనకి బయలుపరుస్తారు. ఉన్నతమైన దేవుడికి సంబంధించిన ఆత్మకి, పరిశుద్ధాత్మ దేవుడికి సంబంధించిన ఆత్మీకమైన రహస్యాల్ని దేవుడు మనకి ఆయన బయలుపరిచి మనకి చెప్పించి నడిపిస్తున్నారు. చూడండి, ఈ రెవల్యూషన్, ఈ దేవుడు ఇచ్చే మనకి పరిశుద్ధాత్మ దేవుడు మూలంగా మనకి కలిగే రెవల్యూషన్లు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ దేవుడు ఎలాంటి వాడు అనే కార్యాలని దేవుడు మనకు బయలుపరుస్తారు. రెండోది మన గురించి, ఈ వాక్యం వినే మీ గురించి, మీ జీవితంలో ఉండే ఆటంకాల గురించి, మిమ్మల్ని గురించి, మీ భవిష్యత్తుని గురించి ఒక రహస్యాన్ని దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు మూలంగా బయలుపరుస్తారు. మూడోది చూసారంటే, మీరు ఉండే పరిస్థితి గురించి ఒక రెవల్యూషన్ దేవుడు మీకు కలిగిస్తారు. ఒక మంచి రహస్యాన్ని దేవుడు మనతో చెప్పిస్తారు. నాలుగోది చూసాడంటే, బైబిల్ మాటని మీరు చదివేటప్పుడు దీంట్లో దాగి ఉండే దేవుడు రహస్యాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలిపిస్తాడు. ఐదోది చూసారంటే, క్రీస్తునందు ప్రియులారా, చూడండి, మీ భవిష్యత్తు గురించి అన్ని కార్యాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేది మాత్రం కాదు, రహస్యాల్ని బయలుపరిచి మనం నడిపిస్తున్నారు. దానియేలు అనే ఒక సేవకుడు బైబిల్లో ఉన్నాడంట. లేఖనం రాయబడింది, ఈరోజు మనం జీవించే ఈ ప్రెసెంట్ డేస్, ఈ రోజు గురించి కూడా దానియేలు రాసి పెట్టున్నారు. అన్ని కార్యాలని పరిశుద్ధాత్మ దేవుడు అతనికి బయలుపరిచారంట. యోసేపు గురించి మనం చదువుతున్నాం. అతనికి ఫరో చూసిన కళ ఎవరి వల్ల చెప్పేదానికి అవ్వలేదు. అతని లోపల, యోసేపు లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు 14 సంవత్సరాలు ఏం జరగబోతుంది అని చెప్పి భవిష్యత్తు గురించి కూడా దేవుడు అతనికి బయలుపరిచారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ నెల పరిశుద్ధాత్మ దేవుడు తోడుని మీరు ఎక్కువగా కనిపెట్టుకున్నారంటే, నీకు కూడా ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే, మీకు కూడా దేవుడు ఇలాంటి రహస్యాల్ని బయలుపరుస్తారు. మీ బిజినెస్ గురించి, మీ పిల్లల జీవితాల గురించి, భవిష్యత్తు గురించి, ఇప్పుడు ఉండే ఈ సిచ్యువేషన్ బేస్డ్లో మీ ఒక పరిస్థితి గురించి, ఇవన్నిటి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలిపించి స్టెప్ బై స్టెప్గా దేవుడు మేము నడిపించేదానికి శక్తిగల దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. మీరు ఈ రెస్పాన్సిబిలిటీస్, మీ అవసరాల గురించి చూసి కుంగిపోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆయన ఇచ్చిన అభిషేకం మూలంగా కార్యాన్ని ఎలాగ చెయ్యాలని జ్ఞానాన్ని కలిగిస్తాడు. దేవుడు మనకు జ్ఞానాన్ని కలిగించి మనల్ని నడిపించేది మనం చూడొచ్చు. ఒట్టి అన్య భాషలు మాట్లాడేదానికి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నాం. అలాగే కాదు, ఆయన మనల్ని అభిషేకించింది ఒక గొప్ప పని కోసం మనల్ని అభిషేకించుంటాడు. రెండోది, అది ఎలాగ చెయ్యాలని చెప్పి బలాన్ని ఇస్తాడు. ఇది మాత్రం కాదు, ఒక్కొక్క కార్యాల గురించి రహస్యాలను దేవుడు మీకు బయలుపరిచి స్టెప్ బై స్టెప్గా ఆయన మిమ్మల్ని నడిపించుకొని వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ఈ కృపను మీ దేవుడి దగ్గర అడిగేటప్పుడు ఖచ్చితంగా వాక్య భాగం వినే ఒక్కొక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకంతో దీన్ని కలిగిపోతున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? పరలోకముండే తండ్రి, యేసయ్య నామములో మీ సన్నిధులు మేము వస్తున్నామయ్యా. ఈ జూన్ మాసాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ వాక్య భాగం వినే ఒక్కొక్కరిని మీరు బలపరచండి అయ్యా.
అయ్యా మాకు ఈ రోజుల్లో ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకాన్ని నడిపింపును మాకు కలిగించండి అయ్యా. బైబిల్ చదివేటప్పుడు మా ప్రజెంట్ సిచ్యువేషన్స్ గురించి, మీ గురించి అయ్యా మీరు ఎలాంటి దేవుడు అని చెప్పి నాలెడ్జ్ ఆఫ్ గాడ్లో ఒక మంచి రెవల్యూషన్స్ కలుగునుగాక. యేసు క్రీస్తు నామములో మా గురించి ఒక మంచి రెవల్యూషన్ మాకు కలిగించండి అయ్యా. అయ్యా మీతో మేము ఉండేదానికి, ఎక్కువగా మిమ్మల్ని మేము ప్రేమించేదానికి మా కృప చూపించండి. ఈ వాక్య భాగం వినే ఒక్కొక్క పిల్లలు ఒక యేసయ్య జీవితంలో ఉండే అన్ని అవసరాలని సంధించండి. మీ నామాన్ని మహింపరచండి, గొప్ప కార్యాలు చేయండి యేసయ్య. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.